భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆత్మకూరు పట్టణంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు. ఆత్మకూరు మార్కెట్ కమిటీ చైర్మన్ రహమతుల్లా పార్టీ జెండాను ఎగురవేసి పార్టీ నాయకులకు కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ రహమతుల్లా మాట్లాడుతూ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ 1885న స్థాపించబడిందని, నేటికి 140 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుందని తెలిపారు. ఆసియా మరియు ఆఫ్రికాలో బ్రిటిష్ సామ్రాజ్యంలో ఉద్భవించిన మొదటి ఆధునిక జాతీయవాద ఉద్యమం 19వ శతాబ్దం చివరి నుండి, ముఖ్యంగా 1920 తర్వాత మహాత్మా గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ భారత స్వాతంత్ర ఉద్యమంలో ప్రధాన నాయకుడిగా మారిందని, కావున మక్తల్ నియోజకవర్గంలోని ప్రతి పల్లె పట్టణాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, మహిళలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొని కాంగ్రెస్ పార్టీ 140 ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజల కోసం పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, రానున్న రోజుల్లో ప్రతి పల్లె నుండి ఢిల్లీ వరకు కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసి పార్టీని బలోపేతం చేయాలని మంత్రి వాకిటి శ్రీహరి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రతి పల్లె పట్టణాలు అభివృద్ధి దిశలో పరుగులు పెడతాయని, నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మార్కెట్ కమిటీ చైర్మన్ రహమతుల్లా తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మార్కెట్ చైర్మన్ రహమతుల్లా, మండల పార్టీ అధ్యక్షులు పరమేష్, తులసి, రాజు యాదవ్, నల్గొండ సీను, అక్షర స్కూల్ దామోదర్, జహంగీర్, అబ్దుల్ సాయి, రాఘవేంద్ర, మెకానిక్ షబ్బీర్, పండ్ల బుచ్చన్న, సైకిల్ నరసింహ, ఈర్ల దీన్నే సీను, గాలి పంపు సీను తదితరులు పాల్గొన్నారు. కొనసాగిద్దాం ఇందిరా గాంధీ గారి ఆశయాన్ని, కొనసాగిద్దాం ఇందిరా గాంధీ గారి ఆశయాన్ని, కొనసాగిద్దాం రాహుల్ గాంధీ గారి నాయకత్వం, ప్రియరన్న గారి నాయకత్వం, రేవంత్ అన్న నాయకత్వం, ఖర్గే గారి నాయకత్వం. బ్యాంకులను జాతీయకరణం చేసిన, అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి దళితులకు, గిరిజనులకు భూ యాజమాన్యాల హక్కు కట్టబెట్టిన ఆనాడు ఇందిరాగాంధీ గారికి అది సాధ్యమైంది. అలాంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మనమందరం నేటికి పనిచేస్తూ ఒక కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు ప్రతి కార్యకర్త గర్వంగా ఈరోజు తల ఎత్తుకునే విధంగా ఉన్నాడు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ స్థాపించిన పథకాలే నేటికి అమలవుతున్నాయంటే ఆనాడు కాంగ్రెస్